శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్. నేను డాక్టర్ శ్రవణ్, మీ వర్క్ యాస్ ఎ టీమ్ అండి. సో ఈరోజు మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సనల్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. సో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, పేషెంట్కి లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా అఫోర్డబుల్ కాస్ట్లో శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఐవెస్ అనేది గత 10 ఏళ్ళుగా మనం ఐవెస్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. బట్ దీని ప్రత్యేకత ఏంటంటే దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఉండడం వల్ల మాకు పేషెంట్కి ఇద్దరికి కూడా టైం సేవింగ్ అండి. అంటే ప్రొసీజర్ ఎంటర్ చేయకుండా తక్కువ టైంలో బెస్ట్ అనేది పేషెంట్కి మనం ఇస్తున్నాం అనమాట. సో బేసిక్గా ఇది మనం ఎలా అయితే అల్ట్రాసౌండ్ చేసుకున్నామో, నార్మల్గా అల్ట్రాసౌండ్ అబ్డామెన్ కానీ అలాగే వెజల్ అంటే రక్తనాళం ఒక లోపల భాగాన్ని అల్ట్రాసౌండ్ వేవ్స్ పంపించి అసలు ఒక పర్సన్కి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది, బ్లాక్ ఓన్లీ బ్లడ్ ఉందా, దాంట్లో కొలెస్ట్రాల్ ఉందా, లేకపోతే కాల్షియం ఉందా, ఇలాగ బ్లాక్ దేనివల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఐవెస్ అనేది మనకి ఇస్తుందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా పేషెంట్కి కాస్ట్ పరంగా చాలా తగ్గుతుంది. ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే యాంజియోగ్రామ్ యూజ్ చేసి నార్మల్గా బెలూన్స్ యూజ్ చేసి స్టెంట్స్ పెట్టేసేవాళ్ళం అనమాట. సో చాలామందికి స్టెంట్స్ ఒక 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో బ్లాక్ అవుతుంటాయి. మీరు వింటుంటారు చాలామందికి స్టెంట్స్ పెట్టే కానీ బ్లాక్ అని. సో రీజన్ ఏంటంటే అంటే ఇంత ముందర ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. అసలు బ్లాక్ అనేది కాల్షియం వల్ల వచ్చిందా, కొలెస్ట్రాల్ వల్ల వచ్చిందా, స్టెంట్ సరిగ్గా ఎక్స్పాండ్ అయిందా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ మనం యాంజియోగ్రామ్లో ఫ్లోరోస్కోపీలో కళ్ళతో చూసి చెప్పేవాళ్ళం అనమాట. సో దీనివల్ల ఆల్మోస్ట్ 37% అంటే 100 మందిలో 37 మందికి మళ్ళీ రీస్టర్నల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఐవెస్ వచ్చిన తర్వాత మన ఇండియాలో లాస్ట్ 10 years నుంచి యూజ్ చేస్తున్నాము. సో ఈ ఐవెస్ వచ్చిన తర్వాత ఈ పర్సంటేజ్ అనేది చాలా తగ్గిందండి. అంటే చాలా మందికి స్టెంట్ వేసిన తర్వాత రీస్టర్నోసిస్ అనేది తగ్గించామన్నమాట. సో ఈ ఐవెస్ దీని ప్రత్యేకత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఏ వల్ల ఇది ఆటోమేటిక్గా వెజల్ పారామీటర్స్ అంటే వెజల్ యొక్క డైమెన్షన్ ఎలా ఉంది, దానిలో బ్లాక్ ఎంత పర్సంటేజ్ ఉంది, దాని ఏరియా అంటారండి. అంటే ఐవెస్లో మనం ఏరియా ద్వారా సివియారిటీ మెజర్ చేస్తాం అనమాట. ఆ ఏరియా ఎంత ఉందన్న ఇన్ఫర్మేషన్ని ఈ ఐవెస్ ఇస్తుంది. సో దీని ప్రాముఖ్యత ఏంటంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాకుండా దీంట్లో మనం ఫిజియలాజికల్ అసెస్మెంట్ అంటామండి. అంటే ఒక లీజన్ ఫంక్షనల్లీ ఎంత ఇంపార్టెంట్ అని మెజర్ చేసే ఒక పారామీటర్ కూడా ఉందన్నమాట. దాన్ని మనం ఎఫ్ఎఫ్ఆర్ అంటాం, ఫంక్షనల్ ఫ్రాక్షన్ ఫ్లో రిజర్వ్ అని. అలాగే టిఎఫ్ఆర్ అని ఇంకో పారామీటర్ కూడా ఉంది, దాన్ని డయాస్టోలిక్ వేవ్ రేషియో అంటాం అనమాట. ఈ రెండు వల్ల పేషెంట్కి బెనిఫిట్ అనేది బెస్ట్గా వస్తుంది. అంటే మనకి అటామికల్ పారామీటర్స్ అంటాం, ఫిజియలాజికల్ పారామీటర్స్ అంటాం, రెండు కూడా సింగిల్ మిషన్లో ఉంటుంది అనమాట. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల ఏమంటే మనకి శ్రమ ఉండదు. ఆటోమేటిక్గా అదే ఏరియా ఎంత ఉంది, లీజన్ టైట్ ఉందా లేదా, స్టెంట్ ఎక్స్పాండ్ అయిందా లేదా, లేక స్టెంట్కి ఇంకా ఏమైనా చేయాలా అన్న మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ అవిగో ప్లస్ ఐవెస్ ద్వారా మనకు వస్తుంది. బ్రాంచ్ టీమ్ అనమాట. మెయిన్ ఈరోజు మనము ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ మిషన్ అనమాట. ఇట్స్ ఏ న్యూ వన్, అవిగో ప్లస్ అంటాము. అది నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మీరు కెమెరాస్ తోటి ఎట్లయితే మనం ఫొటోస్ తీస్తున్నామో అంతకు ముందు ఎట్లా ఉండేదంటే స్టెంట్స్ ఇవన్నీ పెట్టాలంటే మామూలుగా మనము ఫ్లోర్ అంటాం అనమాట. ఎక్స్రేస్ ద్వారా చూసి అట్లా మనం స్టెంట్ బయట నుంచి చూసి పెడతాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎట్లయితే కెమెరాతో చూడగలుగుతున్నారో అట్లానే మేము వెజల్ లోపలికి వెళ్ళి కెమెరాతో చూడగలుగుతాం అనమాట. అసలు లోపల బ్లాక్ ఎంత సైజు ఉంది, దాంట్లో ఏముంది, కాల్షియం ఉందా, ఆ తర్వాత ఆ వెజల్కి మనకి ఎంత స్టెంట్ పడుతుంది, స్టెంట్ పెట్టిన తర్వాత దాన్ని మనం ఆప్టిమైజ్ చేసుకోవడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. మనం ఆ బ్లాక్ క్లియర్ చేసిన తర్వాత జనరల్గా ఒక 5 years అట్లా ఉండేది. ఇప్పుడు మనం ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాని లైఫ్ స్పాన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్గా మనం సైజింగ్ అంతా కరెక్ట్గా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ మెషిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వచ్చిందనమాట. ఈ కొత్త మెషిన్ ఇది మన ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ టైం అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే మనము అట్లా వెజల్ లోపల పంపించి అట్లా ఒక రన్ అంటాం అనమాట. రన్ చేయగానే వెంటనే మనకి అదే చెప్పేస్తుంది అనమాట. వెజల్ సైజ్ ఎంత ఉంది, మనం ఎంత స్ట్రెంత్ పెట్టాలి, బ్లాక్ ఎంత సైజ్ ఉంది, దాన్ని మనం ఎట్లా ట్రీట్ చేసుకోవాలి, దానికి ఏమేమి పరికరాలు ఉపయోగించుకోవాలి అన్నీ తెలిసిపోతుంది అన్నమాట దాని ద్వారా. సో దట్ మనకి టైం సేవ్ అవుతుంది, పేషెంట్స్ కూడా ఏంటంటే లాంగ్ రన్లో వాళ్ళ అంటే ప్రజలకి వైద్యాన్ని తక్కువ ధరలో అందించాలనే ఆలోచనతో మొట్టమొదటి నిజాంపేటలో స్థాపించబడింది ఈ సంస్థ. ఇప్పుడు
ఈ ఇయర్కి ఆల్మోస్ట్ ఒక 5 హాస్పిటల్స్ ఓపెన్ చేయగలిగాం మేము. ఇంకొక నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ఇంకొక 3 హాస్పిటల్స్ ఇనాగ్రేట్ చేసే ఆలోచనలో ఉన్నాము. మా మెయిన్ మోటో ఏంటంటే యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. అంటే వైద్యం అనేది అందరికీ చేరువలో ఉండాలి, వైద్యం అనేది అదేవిధంగా అందరికీ అందుబాటులో తక్కువ ధరలో ఉండాలి. ఆ ఆలోచనతో ఈ సంస్థ స్థాపించబడింది. నెక్స్ట్ ఒక 2 ఇయర్స్లో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో, బేసిక్గా తెల్లాపూర్ కానీ, కొంపల్లి, ఎల్బీ నగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఒక 200 to 250 బెడ్ హాస్పిటల్స్ స్థాపించే ప్లాన్లో ఉన్నాము. దానిలో భాగంగానే కొండాపూర్లో ఈ హాస్పిటల్ స్థాపించబడింది. ఈ హాస్పిటల్లో బేసిక్గా వీ హ్యావ్ ఎవ్రీ సింగిల్ స్పెషాలిటీ, కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ దాంతో పాటు ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ గుడ్ టెక్నాలజీ విచ్ ఈస్ బేసికల్లీ యాక్సెసిబుల్ టు మోర్ పీపుల్. దాంట్లో భాగంగా ఇప్పుడు చేసినటువంటి ఇనాగ్రేషన్ కూడా ఐవస్ అనేది బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎనేబుల్ అయినటువంటి ఎక్విప్మెంట్. దీని ద్వారా గుండె రక్తనాళాల్లో దాని యొక్క స్టెంట్ వేసే పద్ధతిలో ఆ స్టెంట్ను మనము సరైన సమయంలో సరైన ప్లేస్లో పెట్టడానికి ఉపయోగపడేటువంటి ఎక్విప్మెంట్ ఇది. ఇట్లాంటివి చాలా ఎక్విప్మెంట్స్ ఈ టెక్నాలజీని తీసుకొచ్చే ప్రయత్నంలోనే భాగంగా ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అంటే బేసిక్గా టెక్నాలజీ పరంగా కానీ టెక్నికల్ పరంగా కానీ నాకంటే బెస్ట్గా మా కార్డియాలజిస్ట్ చెప్పగలుగుతారు.